రావణాసుడి సంహారం అయిపోయిన తర్వాత రాముడు 11,000 ఏళ్ల పాటు అయోధ్యని పరిపాలిస్తాడు. మహావిష్ణువు రామావతారంలో పుట్టిన పని దుష్ట సంహారం. ఆ పని అయిపోయినా సరే ఇక్కడే భూమి మీద ఉండాల్సిన పని ఏంటి అని బ్రహ్మ మిగిలిన దేవతలు అందరూ కలిపి యముడి దగ్గరికి వెళ్తారు. రాముడు అవతారం చాలించి మళ్ళా మహావిష్ణువు కింద వెనక్కి తిరిగి రావడం అనే బాధ్యతని యముడి మీద పెడతారు. కానీ ఆంజనేయ స్వామి ఉన్నంత వరకు రాముడి దగ్గరికి యముడు వెళ్ళలేడు అని యముడికి తెలిసి ఒక బ్రాహ్మణ రూపంలో అయోధ్యలో అడుగు పెడతాడు. ఈ విషయం తెలిసి రాముడు హనుమంతుడిని ఒక రంధ్రం ద్వారా పాతాళ లోకానికి ఉంగరం వెతకమని పంపించేస్తాడు. అయితే పాతాళ లోకంకి వెళ్లిన హనుమంతుడికి ఎంతసేపు వెతికినా ఆ ఉంగరం కనిపించదు. అప్పుడు నాగుల రాజైన వాసుకి ఒక కొండ వైపు చూపించి అక్కడ వెతకమంటాడు. హనుమంతుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు హనుమంతుడు వెతుకుతున్న రాముడి ఉంగరం లాంటి ఉంగరాలతో ఆ కొండంతా నిండిపోయి ఉంటది. అప్పుడు హనుమంతుడికి అర్థమవుతుంది రామావతారం ఎన్నో వేల సార్లు జరిగిందని. ప్రతిసారి రాముడు తన ప్రాణాలను విడిచిపెడుతున్నప్పుడు హనుమంతుడిని ఈ విధంగా పాతాళ లోకానికి పంపిస్తున్నాడని అర్థమవుతుంది. దాంతో బాధపడుతా హనుమంతుడు శరవేగంతో అయోధ్యకి తిరిగి వస్తాడు. కానీ అప్పటికే రాముడు సరియు నదిని చేరుకుంటాడు. సరియు నదిలో దేహాన్ని విడిచిపెడుతున్న రాముడిని చూసి హనుమ ఏడుస్తా ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ రాముడు తను వచ్చిన పని అయిపోయిందని అయోధ్యని ధర్మాన్ని ఎల్లప్పుడూ కాపాడుతా ఉండమని అంతర్ధానం అవుతాడు.